రైట్ బ్రేకింగ్ చేస్తున్నాం. నీట్ యూజీ 2026 పునః పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ కీలక అలర్టు జారీ చేసింది. రేపు జరగబోయే ఈ పరీక్షకు సంబంధించిన తాజా అప్డేట్లు, పరీక్షా కేంద్రాల వివరాలను అభ్యర్థులకు నేరుగా చేరవేసేందుకు ఎన్టీఏ ఒక అధికారిక వాట్సాప్ బ్రాడ్కాస్ట్ ఛానల్ను అందుబాటులోకి తెచ్చింది. సమాచారంలో ఎలాంటి గందరగోళం లేకుండా, మోసపూరిత సందేశాల బారిన పడకుండా విద్యార్థులను అలర్ట్ చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సేవలు కేవలం 7827980287 అనే అధికారిక నెంబర్ ద్వారా మాత్రమే అందుతాయి. అభ్యర్థులు తమకు వచ్చే వాట్సాప్ సందేశం నిజమైందో కాదో గుర్తించడానికి ఆ నెంబర్ పక్కన బ్లూ వెరిఫైడ్ టిక్ మార్క్ ఉందో లేదో సరిచూసుకోవాలి. అలాగే ప్రదర్శన పేరు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అని మాత్రమే ఉండాలి. ఇది వన్ వే బ్రాడ్కాస్ట్ ఛానల్ మాత్రమే కాబట్టి విద్యార్థులు దీనికి ఎలాంటి రిప్లై ఇవ్వాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా అభ్యర్థులు డౌన్లోడ్ చేసుకునే అడ్మిట్ కార్డుల విషయంలో కూడా ఎన్టీఏ స్పష్టతనిచ్చింది. మే 3న జరిగే పరీక్షకు సంబంధించిన పాత హాల్ టికెట్లు పునః పరీక్షకు చెల్లవు. రేపటి పరీక్ష కోసం కొత్తగా కేటాయించిన పరీక్షా కేంద్రాలు, రోల్ నెంబర్లతో కూడిన లేటెస్ట్ అడ్మిట్ కార్డులను మాత్రమే విద్యార్థుల వెంట తెచ్చుకోవాలి. ఇప్పటికే కొత్త అడ్మిట్ కార్డు డౌన్లోడ్ చేసుకున్న వారు మళ్లీ చేసుకోవాల్సిన పని లేదు. ఇంకా డౌన్లోడ్ చేసుకునే వారికి రిమైండర్గా ఈ వాట్సాప్, SMS సందేశాలు పంపుతున్నారు. రెడిక అభ్యర్థుల భద్రత కోసం ఎన్టీఏ కొన్ని కీలక హెచ్చరికలు జారీ చేసింది. అడ్మిట్ కార్డులను కేవలం అధికారిక వెబ్సైట్ ద్వారా మాత్రమే డౌన్లోడ్ చేసుకోవాలి. వాట్సాప్ లేదా లింకుల ద్వారా వచ్చే ఫైళ్లను నమ్మకూడదు. ఎన్టీఏ ఇప్పుడు కూడా వాట్సాప్లో ప్రశ్నపత్రాలు, ఆన్సర్ కీలు పంపదని, ఎలాంటి ఓటీపీలు, వ్యక్తిగత వివరాలు లేదా పేమెంట్లు అడగదని స్పష్టం చేసింది. ఎవరైనా డబ్బులు అడిగినా, లీక్ అయిన పేపర్లు ఇస్తామని నమ్మించిన వెంటనే 1930 నెంబర్కి కానీ, అధికారిక సైబర్ పోర్టల్కు కానీ ఫిర్యాదు చేయాలని సూచించింది. దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ ఫోన్ ద్వారా అందిస్తారు. రైట్ శ్రీనివాస్, చెప్పండి. రైట్ రాజేంద్ర, ఏదైతే నీట్ ఎగ్జామ్ సంబంధించి ఈసారి ప్రభుత్వం అయితే చాలా పగడ్బందీ ఏర్పాట్లు చేసిందని చెప్పొచ్చు. ఏదైతే గతంలో జరిగిన అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఈసారి పూర్తి స్థాయిలో భద్రతతో ఈసారి పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేసింది. రేపు సరిగ్గా 2 గంటల నుంచి 5:15 వరకు ఈ నీట్ ఎగ్జామ్ జరగబోతుంది. ఇందుకు సంబంధించిన హాల్ టికెట్స్ ఏవైతే ఉంటాయో అవి ప్రభుత్వం సూచించిన వాటి వెబ్సైట్ల ద్వారానే కూడా తీసుకోవాలని చెప్పేసి స్పష్టంగా ఆదేశాలు జారీ చేసింది. ఎక్కడ కూడా నీటికి సంబంధించి కావచ్చు, మరే విధమైన వెబ్సైట్లు కానీ లేక వాట్సాప్ల ద్వారా ఎటువంటి సమాచారము ఇవ్వదు అని చెప్పేసి కూడా ఇందులో పేర్కొనడం జరిగింది. ప్రధానంగా చూసుకుంటే కనుక గతంలో మొన్న జరిగిన ఎగ్జామ్స్ కి సంబంధించి ఏవైతే ప్రశ్నపత్రాల లీకేజ్, ఈ వ్యవహారాలన్నింటినీ కూడా నీట్ చాలా సీరియస్ గా తీసుకుంది. అందుకోసమే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ దీనికి సంబంధించి కొన్ని కీలకమైన ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. ఏదైతే మొత్తం ఎగ్జామ్ సంబంధించి 195 నిమిషాలు మాత్రమే ఎగ్జామ్ ఉంటుంది. అదేవిధంగా 2 షీట్స్, ఈసారి అదనంగా మరో 2 రఫ్ షీట్స్ కూడా ఇవ్వబోతున్నారు. అంటే మొత్తం కలిపి 4 రఫ్ షీట్స్ వాళ్ళకి ఇవ్వబోతున్నారు అనమాట. అంటే గతంలో 2 మాత్రమే ఉండేవి, ఈసారి 4 రఫ్ షీట్లు ఇస్తున్నట్లు కూడా ప్రకటించడం జరిగింది. అదేవిధంగా అడ్మిట్ కార్డ్స్ ఏవైతే ఉంటాయో అవి అడ్మిట్ కార్డ్స్ డైరెక్ట్ గా అఫీషియల్ గా ఉండే ఏదైతే ఉంటుందో ఎన్టీఏ నీట్ వెబ్సైట్ నుంచి మాత్రమే తీసుకోవాలని చెప్పేసి కూడా స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మరి ఎగ్జామ్ టైంకి సంబంధించి చూసుకుంటే కనుక గతంలో మనం చూసుకుంటే 2 నుంచి 5 గంటల వరకు మాత్రమే ఉండేది. ఈసారి టైంలో 15 నిమిషాల పాటు పెంచడం జరిగింది. అంటే దీంట్లో ఖచ్చితంగా మ్యాండేటరీగా బయోమెట్రిక్ చెక్స్, అటెండెన్స్, అదేవిధంగా ఇన్విజిలేషన్స్ ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఉండి తీరుతాయి కాబట్టి సమయాన్ని కాస్త పెంచడం జరిగింది. అదేవిధంగా మనం ఇందాక చెప్పుకున్నట్లు ఏదైతే పేజ్ లేఅవుట్ కి సంబంధించి కూడా ఏదైతే పేజ్ ముందు భాగంలో 2 పేజీలు, ఆ తర్వాత 2 రఫ్ పేజీలు, ఆ తర్వాత 2 రఫ్ పేజీలు ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పేసి స్పష్టంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా కొన్ని ఎగ్జామ్ టైమింగ్ సంబంధించి మనం ఇప్పుడు మాట్లాడుకోవడం జరిగింది. మరోవైపు చూసుకుంటే కనుక ఏదైతే ఆ ఎగ్జామ్ సెంటర్ కి ఏం తీసుకెళ్లొచ్చు, ఏం తీసుకెళ్లకూడదు అనే దాని మీద కూడా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో మొత్తానికైతే నీట్ ఎగ్జామ్ రేపు జరగబోతుంది. రేపు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:15 వరకు దీనికి సంబంధించి అన్ని కేంద్రాలు, పరీక్షా కేంద్రాలు దేశవ్యాప్తంగా ఏవైతే ప్రధాన కేంద్రాలు, ప్రధాన పట్టణాలు ఉన్నాయి అన్ని చోట్ల కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇటు తెలుగు రాష్ట్రాల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా బస్సుల్లో రీచ్ అయ్యే విధంగా బస్సులను కూడా ఫ్రీ
గా ఏర్పాటు చేయడం జరిగింది. హాల్ టికెట్ చూపిస్తే వాళ్ళు చేరుకోవాల్సిన సెంటర్ కి చేరుకునే విధంగా కూడా ఏర్పాటు కూడా చేయడం జరిగింది. రాజేంద్ర. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. Thank you.